ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే చక్కటి ఇంటర్వ్యూ చేశారు నేను రాధాకృష్ణ గారు. ఆ ఇంటర్వ్యూ అంతా నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సునీతకి అవగాహన అన్నటువంటిది షర్మిల స్థాయిలోనే ఉంది. ఎవరో చెప్పింది వింటం తప్పించి సొంత అవగాహనతో చేయట్లా. వాళ్ళ ఆయన చెప్పింది వింటుంది, మిగతా చెప్పింది వింటుంది. తండ్రి చనిపోయినటువంటి నిమిషంలో వచ్చినటువంటి ఫోన్ కాల్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆవిడని ఎంతవరకు అంటే దస్తగిరి చెప్పాడు ఆమెకి. దస్తగిరి ఎందుకు చెప్తాడు? తనే మర్డర్ చేసినటువంటి వాడు. లేదంటే ఆ దస్తగిరి తర్వాతన కొంతమంది వెళ్ళి ఆమెని కన్విన్స్ చేశారు. ఏమని? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చేసి ఉంటాడు అని చెప్పి ఆ రూట్లో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి అన్నయ్యకి చెప్పింది. అన్నయ్య ఏమన్నాడు? అసలు మీ ఆయన పేరు వినబడుతోంది ఇక్కడ అని చెప్పాడు. అనుమానం దేవిరెడ్డి శివశంకర్